الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق الله العظيم وقال رسول الله صلى الله عليه وسلم من صام رمضان ایمانا و احتسابا غفر له ما تقدم من ذنبه او كما قال عليه الصلاة والسلام اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. محترم دینی ماں اور بہنوں، اللہ تبارک و تعالیٰ نے ہماری زندگی میں اتنی برکت عطا فرمائی کہ اللہ پاک نے دوبارہ ہماری زندگی میں رمضان المبارک کا مہینہ عطا فرمایا ہے. یہ اللہ پاک کا کرم ہے، ان کا احسان ہے کہ اللہ پاک نے ہمیں دوبارہ زندگی میں رمضان المبارک کا یہ مہینہ عطا فرمایا ہے. اور یہ رمضان آنے سے پہلے بہت سارے ایمان والے مرد اور ایمان والی عورتیں انتقال کر گئی، وہ قبروں میں چلے گئے. یہ رمضان ان کی زندگی میں نہیں ملا. تو دینی అమ్మలు అక్కలు ఏమంటే ఇది నెల పవిత్ర నెల, ఇది రంజానుల్ ముబారక్ పవిత్ర నెల. ఇది అల్లా తబారక్ తాలా ఖురాన్ పుట్టించింది నెల. ఇది ఖురాన్లో ఆయత్ ఉంది సూరే బక్రాలో, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తారు ఖురాన్లో, ఇది ఏంటి నెల? రంజాన్ నెల. రంజాన్ నెలలో అల్లా తబారక్ తాలా ఖురాన్ పుట్టించింది. ఇది చాలా పవిత్ర నెల. అల్లా సుబ్హానహు తాలా మాకు ఇచ్చింది. ఇది నెల వచ్చిన పైనే చాలా ఈమాన్ వాళ్ళు చచ్చిపోయారు. అల్లా సుబ్హానహు తాలా మాకు జీవితంలో ఇంకోసారి ఇది రంజాన్ నెల पवित्र నెల ఇచ్చారు. तो ये रमज़ान मुबारक के महीने में मेरी दीनी माँ और बहनों, हमारे को करना क्या है? ये रमज़ान मुबारक के महीने में अल्लाह तबारक व ताला के तरफ से ईमान वालों के ऊपर अहकामात क्या है, ये चीज़ों को भी हमारे को जानना है. అంటే ఇది నెల పవిత్ర రంజాన్ నెలలో మాకు 30 రోజులు ఉపాసం ఉండాలి. అబ్బాయి కూడా ఉపాసం ఉండాలి, అమ్మాయి కూడా ఉపాసం ఉండాలి, పెద్దలు కూడా చిన్నలు కూడా ముస్లిమ్స్ ఉపాసం ఒక నెల 30 రోజు ఉండాలి. అది రోజా చెప్తారు. పెట్టలేదా అంటే చాలా పెద్దది గునా. అది సవాబ్ కూడా చాలా అల్లా ఇస్తారు. హదీస్లా ఇప్పుడు మీ ఖుత్బాలో హదీస్ చదువుకుంటే మీరు అర్థమైంది. मन सामा रमज़ान ईमान व इहतिसाबन गुफिर लहु मा तक़द्दम मिन ज़ंबि. अल्लाह तबारक ताला, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, जो ईमान और एहतिसाब के साथ रमज़ान के रोज़े रखते हैं, अल्लाह उनके पिछले तमाम गुनाहों को माफ़ कर देते. అంటే ఈ నెలలో ఉపవాసం పెడితే మొత్తం మాది పాపులు, చిన్న పాపులు అల్లా సుబ్హానహు వ తఆలా క్షమిస్తారు. పెద్దలు అంటే తౌబా చేయాలి. తో ఇరాదా చేసండి. ఇది పవిత్ర నెల అల్లా మాకు ఇచ్చింది. ఇంటిలా ఖురాన్ చదవాలి అంటే జికర్ చేయాలి.
జికర్ కూడా అంటే సుభాన్ అల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, ఇది కూడా జికర్ ఉంది. దురుదే పాక్ అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మది వ అలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా అలి ఇబ్రాహీమ ఇన్నకా హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మది వ అలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా అలి ఇబ్రాహీమ ఇన్నకా హమీదుమ్ మజీద్. ఇది పెద్ద దురుద్ రాదంటే చిన్నది దురుద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీకు ఒక నెలల ఒక వారం మీకు నమాజ్ కూడా లేదా, నమాజ్ కూడా లేదంటే ఉపాస్ కూడా లేదా, మీకు నమాజ్ కూడా లేదా, తర్వాత ఇది ఉపాసు ఖజా చేయాలి, నమాజ్ ఖజా కాదు. మీకు ఒక వారం నెలల నమాజ్ ఉండలేదు కానీ తర్వాతలా ఒక నెల ఉపాసు ఖజా చేయాలి రంజాన్ నెల అయిపోయిన తర్వాత. दीन के ऊपर मर्द भी चले तो अल्लाह कामयाब करेंगे, औरत अगर दीन पे चलेंगी तो कामयाब करेंगे. हमारे लिए आइडियल और नमूना हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की बीवियां, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की बेटियां అంటే ఒకతరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలో 11 భార్య మాకు ఐడియల్ అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఎట్లా నమాజ్ చదువుతుంటే ఉంటే ఇంటిలా ఖురాను దీనిలా ఎట్లా నడుస్తారు అది మాకు ఐడియల్. ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా మా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న అమ్మాయి మా చూడాలి. ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా ఇంటిలా పని చేసి మొత్తం పని చేసిన తర్వాత కూడా నమాజ్ చదువుకోడు లోపల ఇంటిలా రోజా రంజాన్ వస్తే పెడతారు. మాకు ఏం బహానా నడుచలేదు, మాకు పొలం పోవాలి, పొలంకు పని ఉంది, మాకు టైం లేదంట, అట్లా నడసలేదు, నడవదు. तो दीनी माँ और बहनों, फातिमा रजी अल्लाह ताला अन्हा अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की चहीती लगती जिगर बेटी. वो 5 वक्त की नमाज भी पढ़ती थी, रमज़ान है तो रोज़ा रखते थे. पर्दा ఎట్లా పర్దా చేశారో చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరు చూడవద్దు అంటే చెప్పిపోయారు. మా అట్లా పర్దా చేయాలి, బయట పోతే బుర్కా వేసుకోవాలి, ఇంటిలా ఉంటే కూడా నా మెహరం అంటే బయట మాకు చూసవద్దు, అట్లా పర్దా చేయాలి. మా ఊర్లో వల్సాబ్ వచ్చారు, మీ ఇంటిలా భర్త ఉంటారా, నమాజ్ పొద్దున్న కూడా సాయంత్రం కూడా నమాజ్ పోండి అంటూ మా దావత్ ఇయ్యాలి. మా అమ్మాయి కూడా ఉంటారు, మీ నమాజ్ చదువుకోవాలంటే చదువుకోని చెప్పాలి. మీ కూడా మీ అమ్మాయి కూడా మీ ఎట్లా చేస్తారో చిన్నవాడు కూడా అట్లా చేస్తూ ఉంటారు. ఈ రంజాన్ పవిత్ర నెలల ఇంటిలా ఇల్లులా టీవీ గానా అది పాపు యాని మంచి పని లేదు, అది చూడవద్దు. జికర్ చేయాలి, దువా కబూల్ అవుతుంది. రంజాన్ నెలల దువా చేయాలి, దువా కూడా ఇబాదత్ ఉంది. మాకు ఏం రాదంటే అల్లా సుబ్హానహు వ తఆలా దువా చేస్తే కూడా అది కూడా ఇబాదతే ఉంది. మీ ఇంకా సరే మళ్ళా నెక్స్ట్ సండే కూడా ఇస్తేమా इंशाल्लाह పెట్టు మళ్ళా ఊరు कितने भी हमारे और माँ बहन है हम सबको इंशाल्लाह दावत देंगे. ఇప్పుడు చాలా టైం కూడా అయింది, మీకు పొలం ఒక పని ఉంటుందంటే చాలా టైం తీసుకోలేదు. 5 మినిట్ ఇంకా 5 మినిట్ తర్వాత దువా చేద్దాం. ఇది నియత్ చేసుకోపోండి. ఇప్పుడు దాకా ఏం మాది పాప అయింది, గునా అయింది, తౌబా చేయండి, నమాజ్ పాబందీ చేయండి, తౌబా చేయండి. ఇది చాలా పవిత్ర నెల. అంటే మాది హైసియత్ ఉంటే ఉపవాసం ఉంటారు కానీ అన్న పెట్టాలి, చాలా అది సవాబ్ పని. మస్జిద్ ఉంది మీ ఊర్లో, అజా అయిపోతే 20-30 ఇల్లు ఉంది ముస్లిమ్స్, ఎవరు కూడా రాలే. నేను హైదరాబాద్లో షహర్లో సిటీలో ఉంటా. నాది చాలా ఖాయిష్ ఏమంటే ఊరు పోవాలి, ఊరు ముస్లిం ఉంటారు,
సిటీలో చాలా ఉంటారు. మాది ఇల్లు, మాది అమ్మ కూడా ఉన్న, భార్య ఉంది, పిల్ల ఉంది, అది మొత్తం ఖుర్బానీ ఇచ్చి మీ ఊర్లో వచ్చింది. ఎందుకంటే ఊర్లో ముస్లిం ఉంటారు, మా అమ్మలు దీని అమ్మలు అక్కలు ఉంటారు, దీన్ని చెప్పాలి, దీన్ని మాత్రం చెప్పాలి, నాకు ఫైదా వస్తుంది. ఒక సంవత్సరాలు నా ఊరు పోయిందో. क्या नाम है गाँव का नाम? ये लेबर थी और एक पल्ली है ना इसका, వెంకట్రావు పల్లి. నాది ఇది ఒక నెల వెంకట్రావు పల్లిలా దీన్ ఖిద్మత్ చేసిందంటే ఇదే చచ్చిపోయిన తర్వాత నాకు అల్లా సవాబ్ ఇస్తారు. ఈ రంజాన్లా నేను ఉంటే ఇల్లా ఉంటే మంచిగా తింటే సైరీలా ఇస్తారా, అట్లా కాదు. అల్హమ్దుల్లా ఇక్కడివి మంచిగా మా ఇల్లు తక్క మంచిగా ఉంది, అది ఏమి ఏం లేదు. అంటే మాది చాలా ఖుషీకి ఊర్లో పోవాలి, ఖిద్మత్ చేయాలంట. ఇంకా 20 రోజు ఇన్షాల్లా ఇక్కడే ఉంటాం. మళ్ళా చూద్దాం, మళ్ళా సంవత్సరాలు అప్పుడు రంజాన్ వస్తే ఇన్షాల్లా మీ ఇంటిలా భారత బిడ్డ ఏమరు ఉన్నారు, మీ నమాజ్కు పోవాలి అంటూ దావా ఇచ్చేయండి. మీ కూడా మీ లోపల ఇంటిలా నమాజ్ పొద్దున కూడా ఫజర్ నమాజ్కు అజా అయిపోయిన తర్వాత నమాజ్ చదువుకోండి. మళ్ళా మాది పెద్దవారు ఎట్లా ఉన్నారో చూడండి. మా నానమ్మ, అమ్మమ్మ ఈరోజు మా దగ్గర లేరు, చచ్చిపోయారు. ఒకరోజు నేను కూడా అవి చచ్చిపోతారు. ఈ దునియాలో ఎవరు హమేషా ఉండలేరు. అది చచ్చిపోయిన అప్పుడు తక్క తయారీ చేయాలి. అల్లా సుబ్హానహు వ తఆలా పైన పోయిన తర్వాత మాకు ఏం తెలియదు, ఎవరు చెప్పలేదు అంట, అదే నడుస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు తెలుగు రాదు, కొంచెం కొంచెం వస్తుంది. నేను కోషిష్ చేస్తాను. ఏమంటే మా అక్కలు వచ్చారు, మా దీని అమ్మలు వచ్చారు, ఏం రా చెప్తే అర్థం అవుతుంది అంటే కోషిష్ చేస్తుందో. మళ్ళీ ఏం రా ఉంటే క్షమించండి, అట్లా మాత్రం రాంగ్ ఉంటే. అప్పుడు నాకు అంటే మొల్సాబ్ కూడా అంటే అరబీ వస్తుంది, ఉర్దూ వస్తుంది మా సిటీలో. తెలుగు కూడా అంటే హైదరాబాద్లో కొంచెం కొంచెం వస్తుంది, కష్టము మాకు అది. అంటే ఈ ఊర్లో అంటే చాలా ఇదే నడుస్తుంది. అంటే కొంచెం మా దీని అక్కలు అమ్మలు ఇక్కడ ఉన్నారు, ఉర్దూ కూడా వస్తుంది. అదే నాది చెప్పని మాట ఇదే, నాది ఫికర్ ఇదే కి రంజాన్ నెల పవిత్ర రోజా పెట్టాలి. తరావీ నమాజ్ 20 రకాత్, ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత 2 సున్నత్ నమాజ్ చదువుకోవాలి. తర్వాత 20 రకాత్ తరావీ నమాజ్ అంటే 2 రకాత్ సపరేట్ చదువుకోవాలి. 20 తర్వాత వాజిబుల్ వితర్ 3 రకాత్. అది తహజ్జుద్లా రంజాన్లా ఇఫ్తార్ అప్పుడు దువా కబూల్ అవుతుంది. ఇఫ్తార్ అప్పుడు దువా ఏం చేస్తే మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కి రోజేదార్ ఉపవాస ఎవరు ఉంటారు కానీ ఇఫ్తార్ అప్పుడు ఏం దువా చేస్తే అల్లా కబూల్ చేస్తారు. మాది ఏం పరేషాని ఉంది, మా పొలం పరేషాని, మా ఇంటిలా, మా అమ్మాయిలా, మా చుట్టము, మా అది చూసి అల్లా మాది ఇది పరేషాని ఉంది, మాది ఇంటిలా జ్వరం వచ్చింది, మా ఏం చిన్నది పెద్దది పాప్ చేసింది, క్షమ ఇచ్చండి, ఇట్లా దువా చేయాలి. తహజ్జుద్ నమాజ్ అంటే పొద్దున 5 గంటలు 4:30 టైం ఉంటుంది తహజ్జుద్. 5 గంటలు కూడా పొద్దున తహజ్జుద్ టైం ఉంటుంది. 2 రకాత్ కమ్ సే కమ్ 2 రకాత్ చదువుకోవాలి. అది 11 12 రకాత్ ఉంటుంది. 10 కూడా 8 6 4 కమ్ సే కమ్ అంటే 2 రకాత్ చదువుకోవాలి. తహజ్జుద్ నమాజ్ చాలా సవాబ్ అది. ఆ పైగంబర్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా వాలే అంతే, అల్లా వాలి ఏముంటారో అల్లా బందాలు అది పాబందీ నమాజ్ చదువుతారు. మీ కూడా తహజ్జుద్ నమాజ్ ఇంటిలా ఈ రంజాన్ నెల చాలా సవాబ్ ఉంది. ఇంకా నెక్స్ట్ సండే ఇన్షాల్లా ఇక్కడ ఇస్తేమా పెట్టి అప్పుడు జకాత్ అంటే బంగారు ఉంటుంది. ఇల్లు లోపల మాది డబ్బులు ఉంది, వేడి ఉంది, బంగారం ఉంది, పొలం ఉంది, జకాత్ ఉంది. పొలం ఇంటిలో జకాత్ లేదు. జకాత్ 1 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 చీజ్ ఉంటుంది. వేడి బంగారు అది నగది, మా డబ్బులు ఎంత ఉంది బ్యాంకులా ఇంటిలా అది డబ్బులు, అది బిజినెస్. తిజారత్ అంటే బిజినెస్.
అది చూడాలి. సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక లక్షలకు 2,500 జకాత్ ఎవరికి ఇచ్చాలి? ఎవరు ముస్తహిక్ గరీబ్ ఉంటారో ఎవరికి ఇచ్చాలి. మా అల్లా మాకు బంగారు ఇచ్చారు, వేడి మీ దగ్గర దీని అమ్మ ఒక్కల దగ్గర బంగారు ఉంటుంది, వేడి ఉంటుంది, డబ్బులు మీ దగ్గర లేదు, ఉంటే మీ భర్త తీసుకోపోతారు. మాకు అవసరం అంటే తీసుకోపోతారు, లేదంటే కొడతా అంటే మీ ఇస్తారు. అట్లా నడుస్తుంది పని ఊర్లో బి సిటీలో కూడా. భర్త మాకు డబ్బులు కావాలి, లేదంటే మీ అమ్మ దగ్గర తీసుకోరా అటు చెప్తారు. మా జమా చేస్తే కూడా ఇస్తా కొడతా అంటే మీ ఏం కొడతారా అంటే ఎప్పుడు కొడతా అంటే మీ ఇచ్చేస్తారు. మీ దగ్గర ఉంటే వేడి బంగారం ఆ జకాత్ వెండి అది తప్పైంది. వెండి బంగారం ఉంటుంది. వెండి అంటే 52.5 తోలాలు. ఆ బంగారం అంటే 7.5 తోలాలు. ఎట్లా ఇచ్చాలి అంటే ఇప్పుడు ఏం రేట్ నడుస్తుంది, మా దగ్గర 7.5 బంగారం తోలాలు ఉందా, ఏ రేట్ నడుస్తుంది అది హిసాబ్ చేయాలి. ఒక మిసాల్లా మా దగ్గర 3 లక్షలు బంగారు ఉంది, 3 లక్షల జకాత్ ఎంత ఇయ్యాలి అంటే 1 లక్షకు 2,500 ఇట్లా హిసాబ్ చేయాలి. ఇన్షాల్లా నెక్స్ట్ సండే మళ్ళా ఇజ్తిమా పెట్టి అది జకాత్ కూడా కొంచెం మసాయిల్ మీకు కూడా చెప్తాను. మళ్ళా తాక్ రాత్ షబే ఖదర్ ఈ నెల పవిత్ర రంజాన్ పవిత్ర నెల ఒక రాత్రి ఉంది షబే ఖదర్. ఆ షబే ఖదర్ రాత్రి ఇబాదత్ చేస్తే 1000 నెల 1000 నెల और ज्यादा 1000 महीने 1000 महीने से और ज्यादा 1000 महीने से 1000 महीने से और ज्यादा मैंने 1000 महीने के से भी और ज्यादा बोलो उसके. 1000 నెలల కంటే ఎక్కువ. 1000 నెలకు ఎక్కువ సవాబ్ ఇస్తారు ఒక్క రాత్రి ఇబాదత్ చేస్తే. అది ఒక రాత్రి షబే ఖదర్ ఏ రాత్రి ఉంది మా పవిత్ర మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే తాక్ రాత్ 21, 23, 25, 27, 29 అంటే 21, 23, 25, 27, 29 ఇది తాక్ రాత్ అంటే ఈ రాత్రిలా ఇబాదత్ చేయాలి. ఎతెకాఫ్ కూడా ఇల్లులా మీ ఉంటారు చాలా, అది కూడా చాలా ఇబాదత్ ఉంది. తో ఎతెకాఫ్ చేస్తే ఇది మొత్తం రాత్రి మాకు దొరుకుతుంది. అది తాక్ రాత్ షబే ఖదర్ ఉంటుంది. మా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఇబాదత్ చేయండి అని. ఈ షబే ఖదర్లో ఒక ఖురాన్లో సూరత్ అల్లా తబారక్ తఆలా నాజిల్ చేసిండి. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. ఇది ఈ ఖురాన్లో సూరత్ ఉంది షబే ఖదర్ పేరు. అది కూడా మీకు ఇన్షాల్లా చెప్తారు. అప్పుడు ఈ టైం కూడా చాలా అయింది, మీకు పొలమగా పని ఉంటుంది, మళ్ళా చాలా టైం తీసుకుంటే మేము మళ్ళా వస్తారు. కానీ లేదు ఇంకా మా 25 ఇంకా రంజాన్ తక్క ఉంటా, ఇంకా 2 సారి ఇన్షాల్లా ఇజ్తిమా పెట్టి మీకు ఏమేం మా దీని అమ్మాల అక్కలకు ఏం మా చెప్పాలి, ఏమేం జరూరీ ఉంది ఇన్షాల్లా చెప్తాం. మీకు కూడా ఇప్పుడు ఇరాదా చేసి పోయింది. ఇంకా ఎంత రోజు ఉంది రంజాన్లో, వారం పోయింది చూడండి. వారం కూడా అయిపోయింది. ఈరోజు సండే, ఇంకా 22 రోజు ఉంటుంది. ఇది కూడా పోతుంది. ఎట్లా వారం ఎట్లా పోయింది మాది రంజాన్ నెలలో, ఇంకా 22 రోజు ఉండి అది రోజు ఒక రోజు అంటే మొత్తం పోతుంది. మళ్ళా రంజాన్ పోయిన తర్వాత మా ఇంకా సంవత్సరాలు మాకు రంజాన్ వస్తుంది లేదు తెలీదు. ఇప్పుడు మాది ఉస్మాన్ భాయ్ కుప్ప చచ్చిపోయారు 2వ రోజు, అప్పుడు పోయి వచ్చారు ఊర్లో. తో ఇంకా సంవత్సరం మా ఉంటారు ఇక్కడ లేవు, మాది తెలీదు, మా జీవిత గ్యారంటీ లేదు. అల్లాకే నబీ సల్లల్లాహు अलैहि वसल्लम ఏం చెప్పారు, అకల్మంద్ హుషార్ ఆద్మీ షఖ్స్ హో జో మౌత్ ఆనే సే పహలే తయారీ కరే. అంటే మాకు సావు రాకముందే దాని గురించి తయారీ చేయాలి. ఇప్పుడు
ఊర్లో హైదరాబాద్ పోవాలి, బొంబాయి పోతే మీ తయారీ చేసి పోతును కానీ మాకు కబర్లా తయారీ చేసి పోవాలి, పొలం పోతే మీ తయారీ చేసుకుని పోతాం, మీ తోషాల అన్న అది కూర తీసుకోపోతారు, రొట్టి తీసుకోపోతారు, బాటిల్లో నీరు ఉంటుంది, తయారీ చేసి పొలం పోతారు, ఊరుకు పోతారు, తయారీ చేసి మాకు కబర్లా కూడా లోపల పోవాలి. అక్కడ డబ్బులు నడుస్తలేదు, బట్ట ఏం అవసరం లేదు, ఏం నడుస్తుంది అక్కడ మాది నేకి మంచి పని చేసింది, ఇదే రోజా నమాజ్, ఇది మాకు అక్కడ పని వస్తుంది. అల్లా సుబ్హాన్ వ తఆలా మా మొత్తం కూడా మా ఇక్కడ దోస్తు కూడా అన్న తమ్ముడు ఉన్నారు, తాత బి వచ్చారు, మీరు దీని అమ్మ అక్కలు కూడా నాకు చాలా ఖుషి అయింది. మళ్ళా నెక్స్ట్ సండే కూడా మీ రావాలి, వస్తారు इंशाअल्लाह అండి. इंशाअल्लाह अल्लाह पाक हम सबको अमल करने की तौफीक अता फरमाए. आमीन. दुआ दुआ करो करो दुआ करो. एक डाउट है, तरावी कर सकते हो ना? हाँ, घर में तरावी में इंटिला लेडीज क्या बोलते हैं, ఆడవాళ్ళు ఇంటిలా తరావి 2 రకాట్ల చెప్పిన కానీ 20 రకాత్ ఉంటుంది. ఇషా నమాజ్ ఫస్ట్ చదువుకున్న తర్వాత 2 రకాత్ సున్నతు, అప్పుడు అయిపోయిన తర్వాత 2 రకాతుల హిసాబ్ చేయండి, 20 రకాతుల ఈ రోజులా స్టార్ట్ చేయండి. మళ్ళా రంజాన్ మొత్తం ఒక రోజు ఎంత రోజు ఉండి ఆ రోజు పాబందీ చేయండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వన్జిల్హుల్ మఖాదల్ ముఖర్రబ ఇందక యౌమల్ ఖియామా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనతం వ ఖినా అజాబన్నార్. లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. అస్తగ్ఫిరుల్లాహ్ అల్లజీ లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలైహి. యా అల్లాహ్ యా రహమాన్ యా రహీం యా జల్ జలాలి వల్ ఇక్రామ్. रब्बना ज़लमना अनफुसना व इल्लम तग़फिर लना व तरहमना लनकूनन्न मिनल खासिरीन. अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना. अल्लाहुम्मा इन्नी असअलुकल अफ़्व वल आफ़िया फ़िद दुनिया वल आखिरह. ऐ अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा दीजिए, हमारे ख़ताओं को अल्लाह दरगुज़र कर दीजिए. या अल्लाह छोटे बड़े गुनाह जो हमसे हुए माफ़ कर दीजिए. या अल्लाह हमारे रोज़े तरावी इबादत को कबूल फरमाइए. या अल्लाह ईमान वाली हमारी माँ और बहनें यहाँ पर इज्तिमा में आई हैं, इस वक्त जो दीन की बात है अल्लाह हम जो बताए हैं, जैसा बताना था वैसा तो नहीं बोल सके, फिर भी जो हम कहना था कोशिश करके बताएं, अल्लाह इसको कबूल फरमाइए. हमारी गाँव की तमाम दीनी माँ और बहनों को दीन पे चलने की, नमाज 5 वक्त पढ़ने की तौफीक दीजिए. इनके उम्र में सेहत में बरकत दीजिए, इनके खेतों में कारोबार में घर में बरकत दीजिए. हर परेशानी हर मुश्किल से इनकी हिफाजत फरमाइए. इनको अम्मी फ़ातिमा रज़ी अल्लाह ताला अन्हा, आयशा रज़ी अल्लाह ताला अन्हा के नक्शे क़दम पे चलने की तौफ़ीक़ अता फरमाइए. ऐ अल्लाह रमज़ान के महीने में गुनाहों से बचना हमारे लिए आसान कर दीजिए. या अल्लाह हमारे महबूब अली साहब के ये घर में बरकत नाजिल फरमाइए. ये घर में दीन फैलने फूलने का इस गांव में इस घर को ज़रिया बनाइए. इनके बीवी, इनके बेटी, दामाद, इनके बेटे, पोतरे, पोतरियाँ, नवासे, नवासी, इनके पूरे ख़ानदान वालों को अल्लाह सेहत तंदुरुस्ती अता फरमाइए. अल्लाह इनको नेक सालेह औलाद अता फरमाइए. हर वो खुशी इनको नसीब फरमाइए. या अल्लाह इनके कारोबार में, इनके खेत में, घर में, ज़िंदगी में बरकत दीजिए. और जितने भी यहाँ हमारे दीनी अमल व अकल व चनरो, या अल्लाह पूरे जो है सो उनके गुनाहों को माफ़ फरमा दीजिए. आज से नमाज पढ़ने की, ज़िक्र करने की और रोज़ा रखने की इनको भी तौफ़ीक़ अता फरमाइए और गुनाहों से बचने वाला बनाइए. ये अल्लाह, ये वेंकटराव पल्ली में हमारे मुसलमानों के जितने भी घर हैं, या अल्लाह यहाँ के मुसलमानों की जान की, माल की, ईमान की, इज़्ज़त की, आबरू की हिफाजत फरमाइए. या अल्लाह ये गांव की मस्जिद को आबाद करने की यहाँ के मुसलमानों को तौफीक दीजिए. जो गांव के भाई हमारे अभी नमाज को नहीं आ रहे, अभी मस्जिद को नहीं आ रहे, उनको भी हिदायत दीजिए. और जो इज्तिमा में अभी हमारी दीनी माँ और बहनें नहीं आई, उनको भी आगे इज्तिमा में आने की तौफीक दीजिए. और जितनी अब आई है अल्लाह इनको हिदायत दीजिए. या अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा दीजिए. हमें शब कदर की रात नसीब फरमाइए. रमज़ान में हमारी मग़फ़िरत कर दीजिए.
या अल्लाह जहन्नम के आग से हमें खलासी अता फरमाइए, जन्नतुल फिरदौस अता फरमाइए, क़यामत में अर्श के साए में जगह नसीब फरमाइए, हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की सिफारिश हमारे को नसीब फरमाइए। या अल्लाह शिर्क से, बिदआत से हम सबको, इस गांव के मुसलमानों को बल्कि पूरी उम्मत मुस्लिमा को बचने वाला बनाइए। तौहीद पर चलने की और दीन पर, कुरान पे, हदीस पे अमल करने की तौफीक दीजिए। या अल्लाह जब तक भी दुनिया में ज़िंदा रखिए, इस्लाम और दीन पर साबित कदमी के साथ ज़िंदा रखिए। जब मौत आए तो ईमान की हालत में मौत नसीब फरमाइए। कब्र के अजाब से, मौत की सख्ती से हमारी हिफाजत फरमाइए। या अल्लाह हमारी इस दुआ को, आज हमारे इस इज्तिमा को कबूल फरमाइए। वसल्लल्लाहु तआला अला खैरि खल्क़ि मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमाइन बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఒక మాతుడు ఏమంటే రంజాన్ నెలలో హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 4 పని చేయండి చెప్పారు. 2 జికర్, 2 దువాలు. జికర్ ఏంది? అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా ఇది చదువుకోవాలి. మళ్ళా లా ఇలాహా ఇల్లల్లా, లా ఇలాహా ఇల్లల్లా ఇది 2. మళ్ళా దువా ఏం చేయాలి? యా అల్లా జన్నత్ హమార్కు అతా ఫర్మా, అంటే మాకు స్వర్గ ఇచ్చేయండి చచ్చిపోయిన తర్వాత, నరకులా హిఫాజత్ చేయండి. ఇది దువాలా చేయాలి. ఇది 2 దువాలా. నరకులా హిఫాజత్ చేయండి, మాకు స్వర్గ ఇయ్యాలి, ఈ దువా చేయండి. 2 జికర్ చేయాలి. అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా కసరత్ అంటే ఇల్లుల లోపల పని నడుస్తుంది, మా బట్టల ఏమ్రా పని చేస్తే అప్పుడు తక మా జబాన్ ఖాళీ ఉంటుంది కానీ జికర్ చేయాలి. అస్తగ్ఫిరుల్లా, లా ఇలాహా ఇల్లల్లా ఇది జికర్ చేయాలి. మళ్ళా ఇంకా ఆదివారం ఇన్షాల్లా ఇజ్తిమా పెడతా, 10 గంటలకు టైం ఇచ్చి ఇన్షాల్లా మీకు కూడా రావాలి. మళ్ళీ ఈరోజు ఊర్లో ఎవరు రాలే కానీ మీ చెప్పాలి. మొల్సాబు ఇట్లా మాకు తెలుగులో కూడా చెప్పారు, ఉర్దూలో చెప్పారు, చాలా మంచి మాతో చెప్పారు. రండి, ఏం డబ్బులు మీ ఇప్పుడు వచ్చారో మీ చెప్తున్నా. ఓ అమ్మ మీ వచ్చిన కానీ ఇస్తమా బయాన్ చేసింది, నీ దగ్గర ఏం బంగారు ఉంది ఈ మాకు చెప్తున్నా. ఇప్పుడు ఏం బి కాదు, వేడి ఉంది ఇచ్చాయి మాకు, మీ పొలం ఎక్కడ తీసుకోపో, ఒక 2 చెట్టు నీ పేరు మా పేరు చెయ్యి అని చెప్తాను. ఏం బి కాదు అమ్మా, మీ వస్తే దువా అయింది, మాషా అల్లా మంచి దువా అయింది, దీన్ మాతో అయింది. ఇదే చేస్తా ఇంకా ఆదివారం కూడా వస్తారు ఇన్షా అల్లా. సుబ్హాన్ అల్లాహి వ బిహమ్ది, సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.